రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందే విశ్వాసం గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఒకవేళ యేసయ్య రాకపోయింటే గాన మన జీవితంలో వెలుగు, అలాగునే మన జీవితంలో నీతి అనేది లేకుంటుండే. పాపంలో కొట్టుకొని పోతూ ఉంటిమి, పాపంలో పడి ఉంటుంటిమి. కాబట్టి నీతిమంతుడైన క్రీస్తు మన దగ్గరికి వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన తన రక్తాన్ని చిందించి మన పాపాలను క్షమాపణ చేసిన గొప్ప దేవుని కుమారుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన కరుణించకపోతే మనం ఏమి చేసేవారము కాదు. 9వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9:15, 14 నుంచి చూద్దాం. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కర్ణింతునో వానిని కర్ణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ఎవరి మీద ఆయన కరుణించాలని ఆశపడతాడో వారిని కరుణిస్తాడంటే మన పద్ధతులు, మన క్రియలు, మన ఆలోచనలు, అంతరంగాన్ని బట్టి దేవుడు పరిశీలన చేస్తాడు. ఎవరిని నేను కరుణింతునో వారిని నేను కరుణిస్తానని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 12:8, వాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతో, కర్ణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండు. మంచిదాన్ని అని అంటే ఆ మంచి ఏమిటంటే క్రీస్తును హత్తుకొని ఉండడమే, ప్రేమకు హత్తుకొని ఉండడమే, దయకు హత్తుకొని ఉండడమే, కరుణకు హత్తుకొని ఉండడమే మనం చేయాల్సినటువంటి పని అయి ఉంటున్నది. అది మాత్రమే గుర్తుకొస్తుంది, అది మాత్రమే లెక్కకొస్తుంది. మిగిలినవి ఏవి కూడా లెక్కకు రావు. దేవునికి చెప్పిన మాట ప్రకారంగా చేసినవి మాత్రమే గుర్తుకొస్తాయి, జ్ఞాపకంలో ఉంటాయి. మిగిలినవి జ్ఞాపకం రావు. నీ వ్యక్తిగత ఆలోచనతో చేసినటువంటివి జ్ఞాపకం రావు. దేవుడు లేఖనంలో పొందుపరిచిన విషయాలను చేసిన ఎడల అది మంచి అయినను చెడైనను ఓ రోజు లెక్కలకు వస్తుంది అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. అలాగున్నే కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. మనము కరుణింపబడినటువంటి వారం కాబట్టి అధైర్యపడవద్దు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ 2:4, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. మనం కృపచేత రక్షింపబడి ఉన్నాం. అలాగునే దేవుడు కరుణా సంపన్నుడై ఉంటున్నాడు. కరుణా సంపన్నుడా, ఆయన కరుణా సంపన్నుడై ఉంటూ ఉన్నాడు.
ఆ కరుణా సంపన్నుని చాటున మనము ఉండడము చాలా శ్రేయస్కరము. అలాగునే 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మనం కూడా ఒకరి ఎడల ఒకరము క్షమాపణ పొందేటటువంటి వారిగా, క్షమించేటటువంటి మంచి మనసును కలిగినటువంటి వారిగా, కరుణ కలిగినటువంటి వారిగా మన జీవితంలో మనం ఉండాలని చెప్పి పదే పదే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి మనము తిరగడానికి వీలు లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది. అలాగనే పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. తుదకు మీరందరూ ఏక మనుష్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనుష్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. 10వ వచనం చూస్తే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కొనవలెను. మన పెదవులను కాచుకోవాలి, చెడ్డ మాటలు పలకకుండా. అలాగున్నే తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలు పడి సహోదర ప్రేమ గల వారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండమని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి దేవుని చిత్తం మనమందరము జరిగించేవారిగా, మనము దేవుని కృపలో భద్రముగా ఉండేవారిగా మనం ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణింపబడి మీ ఎడల మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. మరి కరుణింపబడిన తర్వాత అవిధేయులు కాకుండా ఉండాలంటే మనము దేవుని వాక్య ప్రకారంగా జీవించే వారిగా మనం ఉండాలి. మన జీవితంలో దేవుని చిత్తం మాత్రం మనకు జరగాలి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. లూకా సువార్త 1వ అధ్యాయము 72వ వచనాన్ని చూద్దాం. 72. ఇవి 67 నుంచి కలుసుకొని ఉన్నది. మరి చదువుకుందాం ప్రియులారా. మరియు అతని తండ్రి జక్కరయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చు వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గురించి
ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును, మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భ నిర్భయ నిర్భయ నిర్భయులమై ఆయన సన్నిధి పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసెను. ఈ రక్షణ కలగజేసి ఉంటూ ఉన్నాడు. కాబట్టి రక్షణ కలుగజేయడానికి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది. రక్షణకు మనం వేరుగా ఎప్పుడు ఉండవద్దని చెప్పి దేవుని వాక్యము పదే పదే మనకు గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి దేవుని కృపలో భద్రపరచబడి దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా మనం ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనం. ఐదు 10. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 1000 తరముల వరకు ఆయన ఆజ్ఞల్ని మనం పాటించేవారిగా గ్రహించేవారిగా ఉంటే 1000 తరముల వరకు ఆశీర్వదిస్తానని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కీర్తనలు 123వ కీర్తన 4వ చరణాన్ని చూద్దాం. కీర్తనలు 123 4వ చరణాన్ని చూద్దాం. 123:4. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. మనం నీతిమంతులు తమ ఆశ్రయము దేవుడే అని చెప్పుదురు. యాత్ర కీర్తన. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. నా దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికంగా వచ్చి ఉన్నవి. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. మనము చేసిన లోపాన్ని, పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు, కరుణించమని వేడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి ఆయన మనల్ని కరుణిస్తాడు అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి. యిర్మీయా 31వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. వారి కుమారులు మునుపటి వలె నుందురు, వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారినందరినీ శిక్షించెదను. మరి 19. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను ప్రభు పడువారికి వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. వారి కుమారులు మునుపటి వారి వలె నుందురు. వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారినందరినీ శిక్షించదను. ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా, కుమారులుగా మనం ఉంటామో ఆయన శిక్షిస్తాడు. మనకు వ్యతిరేకులైనటువంటి వారిని, దేవుని పనికి ఆటంకపరిచేటటువంటి వారిని దేవుడు శిక్షిస్తాడు. దేవుని ఆధీనంలో ఉంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. యూదాపత్రిక 23వ వచనాన్ని మనం చూద్దాం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుము. భయముతో కొందరిని కరుణించుడి. భయంతో కొందరిని కరుణించుడి. దేవుని వాక్యము మనకి రాత్రి కాలమందు కరుణించడము మనకు వరముగా రావాలనుకుంటే మనం ఏం చేయాలనో
దేవుని లేఖనాలు మనకెత్తి చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కరుణించే విషయంలో ఒకవేళ మనం ఏమైనా తప్పిపోయి ఉన్నామేమో, దయతో మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుని చిత్తాన్ని గ్రహించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు కరుణించేటటువంటి విషయంలో 3 భాగాలుగా వాక్య భాగాలను మేము ఈ రాత్రి కాలమందు నేర్చుకొనుండగా, చదువుకొనుండగా, బోధించుకొనుండగా నాయన దీవించి, ఆశీర్వదించి, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి, నాయనా బహుగా నాయనా మీ రెక్కల కింద నెమ్మదిని, సమాధానంతో కరుణించమని ఈ మనవులు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభునామమున వందనాలు.